ఇప్పుడు ఈ సువార్తను మనము నమ్మి మారు మనస్సు పొంది నీటిలో బాప్తిస్మం పొందాలి. ఎందుకు పొందాలి? పాప క్షమాపణ నిమిత్తము. అందరు చెప్పండి, పాప క్షమాపణ నిమిత్తము నీటిలో బాప్తిస్మము పొందవలెను. బాప్తిస్మం ఎందుకు పొందవలెను? పాప క్షమాపణ నిమిత్తం అంటే అర్థం ఏంటి? కొరకు, కోసము. బ్యాప్టిజం ఫార్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. రక్షణ కొరకు బాప్తిస్మం అవసరం. ఈ రోజుల్లో మేమే సత్యం అంతా ఎరిగిన వాళ్ళమని, మాకే అంతా తెలుసు అని కొందరు బయలుదేరి బాప్తిస్మం అక్కర్లేదు, రక్షణకు బాప్తిస్మం సంబంధం లేదు, రక్షణ పొంది తర్వాత బాప్తిస్మం పొందొచ్చట. అదేందో మరి, పొందినా పొందకపోయినా రక్షణ ఉంటుందట. మరి ఎందుకు అనవసరంగా బట్టలు తడుపుకోవడం? రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? బాప్తిస్మం ఇస్తాను అంటున్నాడు ఒక ఆయన. రక్షణ పొందిన వాళ్ళకి ఈయన ఏం చేస్తాడంట? ఎందుకయ్యా నువ్వు ఇయ్యడం బాప్తిస్మము? నీకు పిచ్చి పట్టిందా, వాళ్ళకి పిచ్చి పట్టిందా? ఆల్రెడీ పొందేస్తే రక్షణ, మళ్ళీ నీ బాప్తిస్మం ఎందుకు అంటే ఊరికే సరదాగా ఇవ్వాలి కదా. మరి అంత మెంటల్ వాళ్ళు ఉన్నారు. మనకు అట్లాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు లేవు. అక్షరాల మనం లేఖన ప్రకారమే నడుచుకుంటున్నాం. మారు మనస్సు పొందాలి, సువార్తను నమ్మాలి, తర్వాత ప్రార్థన చెయ్యాలి, తర్వాత బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మము కూడా ఎలా ఉండాలి? యేసు ప్రభు యొక్క మరణము యొక్క పోలిక, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము యొక్క పోలిక, ఈ రెండు బాప్తిస్మంలో కనబడాలి. నేను సింహనాదం అనే గ్రంథంలో నేను ఇది చాలా తేటగా రాశాను. రోమ 6:5, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యంలో కూడా ఆయనతో ఐక్యము గలవారమవుతాము. బాప్తిస్మం ఇచ్చినప్పుడు రెండు పోలికలు కనపడాలి. యేసు చచ్చిపోయి పాతి పెట్టబడిన పోలిక కనపడాలి. సమాధిలో నుండి మళ్ళీ పైకొస్తున్నట్టు పునరుద్ధాన పోలిక కనబడాలి. ఇలాంటి పోలిక చిలకరింపు బాప్తిస్మంలో కనబడదు. ఒక మనిషిని నిలబెట్టి నెత్తి మీద 4 చుక్కలు నీళ్లు గుమ్మరిస్తే అది చచ్చిపోయినట్టు ఉండదు, పాతి పెట్టినట్టు ఉండదు, మళ్ళీ లేచినట్టు ఉండదు. గనక అది వాక్యానుసార బాప్తిస్మం కాదు. బాప్తిస్మం ఇవ్వడానికి చెంబెడు నీళ్లు సరిపోవు. బాప్తిస్మం ఇవ్వడానికి విస్తారమైన నీళ్లు కావాలట. యోహాను సువార్త 3వ అధ్యాయం 23 సలీము దగ్గరనున్న ఐనోన్ అనే స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు సలీము దగ్గర ఐనోన్ అనే స్థలాన్ని యోహాను ఎంచుకున్నాడు. అక్కడ ప్రజలకు బాప్తిస్మం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? గనుక అనే మాట ఉందా లేదా? అక్కడ నీళ్లు విస్తారముగా ఉండెను గనుక, చాలా నీళ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ అడ్డ బనాయించాడు. అక్కడ రండ్రా ఇక్కడ ఇస్తా బాప్తిస్మం. ఎందుకు? అదే చిలకరింపు జ్ఞాన స్నానం అయితే ఎక్కడుంటే అక్కడ ఇవ్వచ్చు. విస్తారమైన నీళ్ళు ఎందుకు? ఎవరింట్లో ఉండవండి చెంబడి నీళ్లు? ఏ ఇంట్లోనైనా అమ్మ కాస్త నీళ్లు పట్టుకురా, వీడి జ్ఞాన స్నానం చేద్దామని ఇవ్వచ్చు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చిలకరిస్తే అయిపోతుంది. దానికి విస్తారమైన నీళ్ళు ఎందుకంటే ముంచడానికే కావాలి. చెంబెడు నీళ్ళలో వీడిని ముంచలేం కాబట్టి ముంచడానికి చెంబెడు నీళ్లు సరిపోవు. ముంచడానికి విస్తారమైన నీళ్లు కావాలని యోహాను ఎక్కడికి వచ్చాడు? కరుణామయుడు, దయామయుడు ఇట్లాంటి కొన్ని సినిమాలు తీశారు. వాళ్ళు ఈ వచనం పట్టుకున్నారు బాగానే. విస్తారమైన నీళ్లలోనే బాప్తిస్మం యోహాన్ని ఇచ్చాడు. అందులో నడుంలోతు నీళ్లలో యోహాన్ నిలబడతాడు. బాప్తిస్మం పొందడానికి వస్తూ ఉంటే వాళ్ళని అందులో నిలబెట్టి ఈ నీళ్లు తీసి మళ్ళీ నెత్తిన పోస్తుంటాడు. అరే, విస్తారమైన నీళ్లలో నిలబడి నువ్వు గుప్పిడి నీళ్ళు పోయడం ఏంటి? ఈ మాత్రం నెత్తిన పోయడానికి ఊళ్ళో ఉన్న ఏ ఇంట్లోనన్నా నువ్వు నిలబడి ఇవ్వచ్చు కదా. విస్తారమైన నీళ్ళు అవసరమైనవి అంటే యేసుక్రీస్తు మరణము యొక్క పోలిక, పునరుద్ధానము యొక్క పోలిక ఆ బాప్తిస్మంలో కనబడాలని లేఖనం చెబుతుంది. ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఇంత ఖచ్చితంగా ఉంటారు. రక్షణ సిద్ధాంతం మనది ఇలాగ, ముందు సువార్త నమ్మాలి, పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది యేసయ్యా నా పాపములు క్షమించమని ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. ప్రతిది చిన్న పొల్లు కూడా పోనీయం మనం. దేవుని బిడ్డలారా, మార్కు 16:16 ప్రకారం అయా చదవండి. నమ్మి బాప్తిస్మం పొందాలి. మార్కు 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్మం పొందాలి. అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అపోస్తలుల కార్యాలు 22:16 ప్రకారం ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. అంటే బాప్తిస్మం పొందకముందు ఎన్ని పనులు చేయాలి? 3 పనులు. ఒకటేమో మారు మనస్సు, రెండవది నమ్ముట, మూడవది ప్రార్థన చేయుట. ఈ 3 చేశాక యేసు చనిపోయినట్టు తిరిగి లేచినట్టు కనబడే ఆ సాదృశ్య రీతిగా బాప్తిస్మం పొందాలి. దానికి విస్తారమైన నీళ్లు కావాలి, చెంబెడు నీళ్లు సరే. ఇంత ఖచ్చితం మన సిద్ధాంతం.